మంత్రివర్గ విస్తరణలో అన్ని జిల్లాలను పరిగణలోకి తీసుకుని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజా గుంటూరులో అన్నారు. ఒక కుటుంబంలో ఉన్నప్పుడు చిన్న చిన్న అసంతృప్తులు సహజమేనని వాటిని సవరించుకుంటామన్నారు. పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఎవరూ ప్రవర్తించవద్దని సూచించారు. తెదేపా ప్రభుత్వం ప్రత్యేక విధానంతో నడుస్తోందని, శాసనసభ్యుల్లో చాలాసార్లు గెలిచిన వారు ఉండొచ్చని వారందరికీ ఇవ్వడం సాధ్యం కాదన్నారు. చక్కటి మంత్రివర్గం అన్ని వర్గాలకి కూడా అవకాశం ఇచ్చారు. అందరికీ అవకాశాలు రావు. ఒక్కోసారి అందరం కూడా ఒక్కొక్కసారి అనుకుంటాం, నాకు వస్తే బాగుండు, నాకు వస్తే బాగుండు. పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. 6 సంవత్సరాలు శాసనసభ్యులు అయిన వాళ్ళు, 5 సార్లు శాసనసభ్యులు అయిన వాళ్ళు, అదే 4 సార్లు గెలిచిన వాళ్ళు, 3 సార్లు గెలిచిన వాళ్ళు, ఇట్లా అనేక మంది ఉంటారు. ఈ కుల సమీకరణలో కొంతమందికి సాధ్యమైంది, కొంతమంది సాధ్యం అవ్వదు. నాయకత్వానికి మనందరం కూడా ఈ సందర్భంలో మద్దతుగా ఉండాల్సిన అవసరం, చిన్న చిన్న అంశాలు ఏమైనా ఉన్నా కూడా అవి సరి చేసుకోవాల్సిన అవసరం, అది పార్టీ అంతర్గతంగా కుటుంబంలో అంశంగా మనం భావించుకుంటూ బహిరంగంగా అయిన ఆలోచనలు చేయకుండా అంతర్గతమైన అంశాలని అంతర్గతంగానే పరిమితం చేసుకుంటే ఈ పార్టీ ప్రతిష్ట పెరుగుతుందనే ఉద్దేశం నాకైతే ఉంది.